పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కమాన్పూర్ మండలం పెంచికల్పేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అలాగే మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి రాజ్యాంగ రచయిత అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆవిష్కరించుకోవడానికి కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఇన్ని ఆంక్షలు పెడుతుంది కాంగ్రెస్ సర్కార్ అంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. నిన్నటి నుండి కూడా పెంచికల్పేటలో ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది. ఒక ప్రపంచ మేధా విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిన బాధ్యత అధికార పార్టీ పైన ఉన్నటువంటి నేపథ్యంలో కావాలని కుట్రలు చేస్తూ ఆవిష్కరణను అడ్డుకోవడానికి అనేక కుట్రలు చేసినా కూడా ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే ఒక గ్రామంలో 144 సెక్షన్ విధించడం మరీ దారుణం అంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా ప్రజలు ఇలాంటి కార్యక్రమాల వల్ల కూడా ప్రజల నుండి పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పాలన పైన అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు. సరైన సమయంలో రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారంటూ కూడా కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యానించడం జరిగింది. అనంతరం మాట్లాడినటువంటి పుట్ట మధుకర్ మాట్లాడుతూ కూడా రాజ్యాంగబద్ధంగా ఉద్యోగాలు పొందినటువంటి పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారారంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఇన్ని రాజకీయ కుట్రలు చేయడం ఎందుకంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. మంత్రిలో కేవలం శ్రీపాద విగ్రహాలు తప్ప ఏ ఒక్క మహనీయుని విగ్రహాన్ని గతంలో ఎన్నడూ కూడా పెట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 22 మంది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసి మహనీయుల యొక్క చరిత్రను ప్రజలకు చాటి చెప్పానంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. ఇదే విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు కనుక కొనసాగిస్తే వచ్చేది రానున్న ప్రభుత్వం మాదే కాబట్టి వచ్చే ప్రభుత్వంలో ఖచ్చితంగా శ్రీపాద విగ్రహాలన్నీ కూడా తొలగిస్తామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండంలో రాక్షస పాలన కొనసాగుతుంది. ఒక నియంతలా పాలిస్తున్నట్టు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అంటూ కూడా తీవ్రంగా ఆరోపించారు. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండంలో అభివృద్ధి పేరిట కూడా చిరు వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతున్నారు. రోడ్ల వెడల్పులో భాగంగా చిరు వ్యాపారస్తుల యొక్క కట్టడాలను అక్రమంగా కూల్చివేస్తున్నారు. కూల్చివేసినటువంటి కట్టడాలకు మరొక ప్రత్యామ్నాయంగా చూపించకుండా స్థానిక ఎమ్మెల్యే కూడా ఒక నియంతలా పాలిస్తున్నారంటూ కూడా ఆయన ఈ సందర్భంగా ఆరోపించడం జరిగింది. దీనికి నిరసనగా రామగుండం బంద్కు పిలిపించిన నేపథ్యంలో స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసుకున్నటువంటి వారికి కూడా ఫోన్లు చేసి కూడా బెదిరించారంటూ కూడా ఈ సందర్భంగా కోరుకంటి చందర్ ఆరోపించడం జరిగింది. దీనికి నిరసనగా రామగుండం నుండి కూడా చెలో కలెక్టరేట్కు పిలిపించి చెలో కలెక్టరేట్కు వెళ్ళడం జరిగింది. కలెక్టర్కు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలపైన కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వినతిపత్రాన్ని సమర్పించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 4 వాలంటీర్లను నియమించినట్లుగా కూడా యాదవ్ సంఘం పెద్దలు కూడా వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 4 వాలంటీర్లకు కూడా DCH శ్రీధర్ చేతుల మీద కూడా నియామక పత్రాలు అందించడం జరిగింది. వీరికి గౌరవ వేతనం కూడా యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ నుండి కూడా ఇవ్వడం జరుగుతుందంటూ కూడా వెల్లడించడం జరిగింది. ఈ సందర్భంగా యాదవ్ చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతూ కూడా యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ఆసుపత్రికి వచ్చేటువంటి వారికి అన్ని రకాల అవగాహన కల్పించడంతో పాటు కూడా అనేక సేవలు ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క 4 వారంటీల సేవలు ఉంటాయంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో యాదవ్ చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించినటువంటి నాయకులు మేకల మల్లేశం, మారం తిరుపతి, అలాగే సందవేన రాజేందర్తో పాటు మరికొంతమంది కూడా యాదవ్ సంఘం కుల పెద్దలంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.